టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. వైష్ణవ ఆలయాల్లో పూజలు నిర్వహించారు ఫ్యాన్ పార్టీ నేతలు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడిపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. తిరుపతిలోని వడమాలపేటలో గంగమ్మ గుడి దగ్గర వైసీపీ నిరసనలకు దిగింది. తిరుమల పవిత్రతకు విఘాతం కలిగిస్తోన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. గుంటూరులోని గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ గా ఉండి వరుస వివాదాలకు కారణమవుతోన్న బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోగా ఆయనతో కలిసి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల కార్యక్రమాల్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. అపవిత్ర కార్యక్రమాలు అనేకం బయటకు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడు పుట్టినరోజుకు వెళ్తే ఆయనే ఉన్నాడు. ఎవరు? బీఆర్ నాయుడు గారు. అపవిత్రమైన బీఆర్ నాయుడు గారే ఉన్నారు. నిన్న ఒంటిమెట్ట వెళ్తే బీఆర్ నాయుడు గారే ఉన్నారు. ఒక అపవిత్రమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తొలగించలేనటువంటి అసమర్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఆ బీఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. విజయవాడ వెంకన్న ఆలయంలో నిర్వహించిన పూజల్లో వైసీపీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. గతంలో చిన్న తప్పిదం జరిగితేనే అప్పటి భక్తి టీవీ చైర్మన్ ను జగన్ తొలగించారని వైసీపీ నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు ఇంత జరిగినా బీఆర్ నాయుడు విషయంలో సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, రాజమండ్రిలో చిల్లుబోయిన వేణుగోపాల్, ఇలా ఏపీలోని అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు చేశారు. టీటీడీ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దిగజార్చేలా వ్యవహరించిన బీఆర్ నాయుడుపై తగు చర్యలు తీసుకోవాలని నిందించారు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును తొలగించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఇంత చెడు పనులు చేసిన ఆయన్ను తొలగించండి, మరొక మంచి మనిషిని ఏర్పాటు చేయండి. ఈయన తీసేసి వేరే ఆయన పెట్టినా మీవాడే ఉంటాడు, మావాడే ఉన్నాడు కదా. మరోవైపు వైసీపీ నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ టీటీడీ చైర్మన్ ను టార్గెట్ చేశారని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు.